అందరికీ వందనాలు. ఒక 10 రోజుల క్రితం నా ఫేస్‌కి భయంకరమైన దురద రావడం స్టార్ట్ అయింది. ఒకరోజు చూసాను, 2 రోజులు చూసాను కానీ నాకు ప్రేయర్ ఆయిల్ టేబుల్ దగ్గరే ఉంది కానీ ప్రతిరోజు గుర్తు రావట్లేదు. సడన్‌గా ఒకరోజు మా ఇంట్లో వాళ్ళుండి ప్రేయర్ ఆయిల్ అప్లై చేయి అని ఆయింట్మెంట్స్ ఏమో మా అక్క ఆయింట్మెంట్ రాద్దాము అన్నారు. అనంటే వద్దు, ఎందుకు ప్రేయర్ ఆయిల్ రాద్దాము అనింది. ఇంకా ప్రేయర్ ఆయిల్ రాసినప్పటి దగ్గర నుంచి నా ఫేస్ అంతా చేంజ్ అయిపోయి అలర్జీ తగ్గిపోయి మళ్ళీ ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అలర్జీ రాలేదు. అదొక ఫేస్ వాష్ వలన వచ్చిందన్న. ఓకే. నెక్స్ట్ నా కాళ్ళు చాలా ఎక్కువగా పగులుతాయన్న. ఏం రాసినా కూడా ఈ మధ్య అయితే అస్సలు తగ్గట్లేదు. సరే ఎందుకో ఊరికట్లా గుర్తొచ్చి సరే ప్రేయర్ ఆయిల్ రాద్దాము అనుకున్నా. ఒకరోజు రాశాను, బాగుంది. రెండో రోజు రాశాను, ఇంకా రోజు రాసే కొద్దీ చాలా సాఫ్ట్ అయిపోతున్నాయి. అన్న నా కాళ్ళు చాలాసార్లు చూశారనమాట, ఎందుకు ఇలా పగులుతున్నాయని అంటూ ఉండేవాడు. ప్రేయర్ ఆయిల్ రాయి అంటే తగ్గుతాయిలే అని చెప్తా ఉండేదాన్ని. మెల్లిగా నేను ఆ ప్రేయర్ ఆయిల్ రాయడం వల్ల నా కాలు చాలా వరకు అంటే 90% హీల్ అయిపోయింది. ఇప్పుడు ఒట్టి కాలుతో నడుస్తున్నా, లేదంటే నేను అసలు ఎక్కువ చెప్పులు లేకుండా నడవలేను. ఇప్పుడు బాగున్నాయి నా కాళ్ళు. ఇప్పుడు బాగుందా? మొత్తం తగ్గిపోయింది. అవునా? అవును, అవును. చప్పట్లు కొడుతూ యేసుని కనపరచండి. అందుకనే మన సర్వరోగ నివారణ మీరు ఏం చేయాలి? పట్టుకోపోవాలి. విశ్వాసంతో రాసుకుంటే ఏ ఆయింట్మెంట్ కూడా పనిచేయదు.